audio jungle. I'm going to make a complaint against that gentleman. నన్ను బెదిరించేంత మహానుభావుడైనా ఏ మాధవ్ ఎన్ని మార్లు నా చుట్టూ తిరిగి చెప్పు స్వామి ఎక్కడ రావాలా మీ ఇంటికి రావాలా నీ పోలీస్ స్టేషన్ రావాలా లేకపోతే నువ్వు పుట్టిన ఊరికి రావాలా లేకపోతే అనంతపురం టవర్ క్లాక్ దగ్గర ఎప్పుడో చెప్పు నేను మళ్ళీ 20 తర్వాత బయటికి పోతా చెప్పు స్వామి ఇవాళ రేపో మర్రా చెప్పు వస్తా కొయ్ నాలుక ఎంత పదులుగా ఉందో నీ కత్తి చూద్దాం కొయ్ అబ్బా ఆ ఉండే ప్రబోధాలు స్వామి జోలి కూడా పోలేదు నా నాలుకకు వస్తావా నువ్వు కాకి బట్టలు ఇడ్చినా నేను ఇది ఇడ్చేసి వస్తా సాధారణ బట్టలు వేసుకొని వస్తా నీ సంగతి తేలుతుంది చెప్పు ఎక్కడికి రావాలో నీ కదిరి స్టేషన్ రావాలా నీ ఇంటికి రావాలా నీ ఊరికి రావాలా నీ టవర్ క్లాక్ దగ్గరికి వస్తావు ఎప్పుడో చెప్పు 25వ తారీఖు లోపల నేను నిజమే మీ సమస్య చెప్పురా చెప్పు అసలుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము సంఘమే లేదు వీళ్ళు పెట్టుకోవచ్చు మా పాలిటీషియన్స్ కూడా బుద్ధి రావాలా అందరికీ సంఘాలు ఉన్నాయి ఆల్ ది పాలిటీషియన్ అందరికీ నేను మనవి చేస్తున్నా ఆఫ్టర్ ఆల్ 6 మాసాల తర్వాత నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా మీరందరూ మళ్ళా పోటీ చేయాలా ఎమ్మెల్యే కావాలా మంత్రి కావాలా వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోసి రాజైనా ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తున్నారే నా నాలుకే తెగ్గొస్తే ఇంకోటి చిన్న నాలుగు ఉంటుందట ఆ నాలుగు కూడా రేపు తెగ్గొప్పించుకుంటారు కదా నీ అబ్బా అంటే మళ్ళీ దానికి ఒక పెడార్థం ఈ అబ్బా అనేది ఒక మామూలుగా ఊతపదంగా వాడేటువంటి తప్ప ఎవరి తండ్రినో ఎవరి తాతనో కించపరిచింది కాదు మా ఏరియాలో వెరీ పాపులర్ అత్యంత సంబంధించి కూడా మళ్ళీ చెప్తావు పోరబ్బా అదే దానికే చెప్తాను సరే ఎవరి కర్మ వాంది ఎవడు బ్రతుకు కోసం వాళ్ళు ఏదో చేసుకుంటారు ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ నాట్ మాధవ్ మళ్ళా చెప్తున్నా 25 వరకు ఇక్కడే ఉంటా నువ్వు ఎప్పుడు రమ్మంటావో ఎక్కడికి రమ్మంటావో చూసుకో ఏదన్నా కత్తి ఏమైనా సరిగా లేకపోతే బాగా పదులు పెట్టు మీ 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీరు పోలీసులతో పాటు కొచ్చాలుగా పరిగెత్తున్నామని చెప్తున్నారు అరే ఇప్పుడు రాయి వేస్తే మనము రాయి వేయాలా దాన్ని తప్పించుకోవాలి మనం దుర్మార్గంగా మనం ముందు రాయి వేయకూడదు ఎవడైనా అవతల రాయి వేసేప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటూ కనీస మానవ ధర్మం అది కూడా పెట్టుకోలేక పరిగెత్తిపోతే ఇంకేంది నేను ఎప్పుడు పరిగెత్తినా మీరందరూ పోలీసులు పరిగెత్తే నేను పరిగెత్తినా మీది అదే జాతి అయితే నాదే ఆ సంఘటన అదే జాతి అదే కొద్దిగా జాతి అది కూడా మీరు కొద్దిగా మీరు పరిగెత్తారు మీ అంటే కొద్దిగా రాకుండా నేను పరిగెత్తా నాదే అదే జాతి ఈయనప్ప ఎవడన్నా ఏమన్నా నాకు అర్థం కాదు ఎవడో వీళ్ళంతా స్వాములందరూ కూడా జనరల్గా ఏమంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు వీడేందప్ప ఇప్పటికి 3 పార్టీలు మార్చారంటున్నారు ఏదో ఒక ధర్మ ప్రబోధాన్ని భక్తి పారవస్యంలోనూ లేకపోతే సమాజానికి మేలు చేయాలా సేవ చేయాలనేటువంటి ఉద్దేశమే ప్రతి స్వామికి ఉంటుందని నేను భావిస్తున్నా నేనే కాదు 90% ఆఫ్ ది పాపులేషన్ భావిస్తుంది ఒక ఆశ్రమం అంటే ఒక ఇదంటే వెదర్ ఇట్ ఈజ్ ఏ హిందూ ఆశ్రమం ఆడే ముస్లిం ఆశ్రమం ఆడే క్రిస్టియన్ ఆశ్రమం ఎవరైనా కానీ చర్చి కూడా అంతే భావిస్తారు కానీ నేను అట్లే అనుకున్నా నాకైతే ఏ సంవత్సరం పోయానో ఏదో నాకైతే గుర్తులేదు అన్నారుగా ఆ వీడియో చూసా కాబట్టి చెప్తున్నా నేను అక్కడ పోయితే ఎవరో నమస్కారం పెట్టింటాను నేను నమస్కారం పెట్టింటా ఏదైనా పుస్తకమో ఏదైనా ఇస్తే తీసుకుంటా ఏదైనా మాట్లాడమంటే 2 మాటలు మంచి మాటలే మాట్లాడింటా అదే అర్థం ఇప్పుడు కదా అసలు స్వామి యొక్క స్వరూపం బయటపెట్టది ఎంతమందిని వాడు కాదయ్యా
వీళ్ళు పోతాంటే వాళ్ళకి ఎదురుగా వచ్చి క్లిప్పింగ్ ఉంది, వాళ్ళు ఎదురుగా వచ్చి కర్రలతో దాడి చేస్తే ఎవరేం చేస్తారు? ఆడా మగ దాడి చేస్తే మీకు మీ దగ్గర వీడియోలు ఉన్నాయి చూడండి, మీకు తెలియదా? ఇదిగో మహానుభావుడు ఆశ్రమంలో తనిఖీలు చేస్తే రావణ బ్రహ్మ దంపతుల వేషధారణలో ప్రభోరానంద దంపతులు. ఇది ఆయుధాలు దొరికినాయి, ఇంకా ఏమేమో దొరికినాయంట, పుస్తకాలు దొరికినాయంట, ఈ ప్రింటింగ్ మిషన్ దొరికింది, ఈ దొంగ ఆధార్ కార్డులు దొరికాయి, ప్రింట్ చేసుకునేటివి దొంగ వేటుగా, ఇంకోటి ఆధార్, ఇంకోటి రేషన్ కార్డు, ఓటర్ లిస్టు, ఇన్ని దొంగ ఉండేవి. నేనైతే అనుకోను, పోలీసులు తొక్కిపడుతున్నారు నేను అనుకోను. ఇదో ఈ వీడియో చూడండి, ఆశ్రయవాసం వచ్చి వాళ్ళు ఎదురేగిపోయి కొట్టినట్లు, ఇంక్లూడింగ్ ద లేడీస్. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటిది. వాడున్నాడే డేరా బాబా గారికి ఏమాత్రం కూడా, డేరా బాబా గారు దొంగ నోట్లు దొంగ ప్రింటింగ్ మిషన్ పెట్టుకునే దగ్గర ఇక్కడ మాత్రం చాలా ఖరీదైందంట, చాలా సున్నితమైనటువంటి మాట ఆ తనిఖీసేటువంటి వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. అవన్నీ నేనెవరండి డెడ్ లైన్ పెట్టడానికి? నో విచారణ చేయాలి. ఆయన ఎవరు పుట్టింది డెడ్ లైన్? న్యాయం చేయండి అనేటువంటి మాట పదే చెప్తున్నా. రెండవది ఇది వద్దులే, వాళ్ళ సంగతి ఇడిచిపెట్టి, ఇంకా అది కమిటీలోకి వచ్చింది, వాళ్ళు ఏం తేలుస్తారో అదే క్లారిటీ ఇస్తా. నేను 9 గంటలకు పోయినా, నేను ఆ దారిలో ఆ ఊర్లోకి పోవాలంటే నో అన్నారు పోలీసు. వాళ్ళు నో అన్న దాంట్లో పెద్ద తప్పిదం ఉందని నేను అనుకోవటం లేదు. అక్కడ పోతే ఏదైనా ప్రమాదం జరిగితే మంచిది కాదనేటువంటి వాళ్ళు సదుద్దేశంతోనే నాకు పంపించలేదని నేను అనుకుంటున్నాను. కానీ నేనేం చెప్పా, నేను మంది మార్బలంతో పోను, ఐ విల్ గో అలోనే. ఆ రోజున అక్కడ వాట్ ఈస్ దిస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్, ఒక దగ్గర ఇంత తుపాకీ, ఒక 200 పైన పోలీసులు ఉన్నారు ఆడ, మోర్ దాన్ 200. నేను పోవాలనుకోవడంలో వాళ్ళు ఘర్షణ నివారణ చేయాలా, ఎంపీ గారికి ఏమీ ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఆపినారని నేను భావిస్తున్నా. రైట్, నేను ఇన్సిస్ట్ చేస్తాను, నేను పోయి తినాలన్నా, లేదా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పడేయండి అన్న. ఆ రెండు చేయలేదు వాళ్ళు. ఒకవేళ నేను ఇన్సిస్ట్ చేసేప్పుడు ఒక 10 మందినో 20 మందినో 30 మందినో ఆశ్రమం దగ్గర పంపించాలా, బయట వాళ్ళు తుపాకులు పట్టుకొని ఉంటే వాళ్ళు ఆ కార్యక్రమం చేసేదానికి ధైర్యం ఉండదు. ఆ మాత్రం బుర్ర పని చేయలేదు మన మహానుభావులకు. రైట్ అట్ అబౌట్ 2:30 సైరన్ మోగింది. సైరన్ మోగుతానే 100-150 మంది, నేనేమి ఎంచుకోలే, నా అందాసు పొలోమని వస్తూ కట్టెలు కర్రలు రాళ్ళు తీసుకొని వస్తూ ఇష్టాసనంగా కొడుతూ వచ్చారు. దే కేమ్ అప్ టు మై టెంట్. నా టెంట్ దగ్గరికి వచ్చి రాయేస్తే అదృష్టవశాత్తు నేను తప్పించుకున్నా, నా పక్కన ఉన్నటువంటి వాడికి తగిలింది, రక్తస్రావం, వాడు అక్కడ కింద పడిపోయాడు. వాళ్ళు ఇక్కడికి రావడానికి నేను రబారు 1 కిలోమీటర్ దగ్గర ఉంటా, నేను దూరంగా ఉంటా. వాళ్ళంత దూరం వస్తే వీళ్ళు పోలీసులు ప్రేక్షక మహాశయను మాదిరి చూస్తూ ఉన్నారు. వాళ్ళు దగ్గరకు వచ్చి రాళ్ళు వేస్తా అంటే అందరికంటే ముందు పరిగెత్తారు. సిఐ గారు పరిగెత్తారు, ఎస్ఐ గారు పరిగెత్తారు, ఆడ డివైఎస్పీలు కూడా ఉన్నారు. వాళ్ళు పరిగెత్తారో లేదో నాకు తెలియదు. బట్ పోలీస్ వ్యవస్థ ఏమాత్రం కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయకుండా పరిగెత్తించారు. వై ఫార్ దిస్ హెల్మెట్, వై ఫార్ దిస్ జాకెట్, వై ఫార్ దిస్ వజ్ర అనేటువంటిది ఒక వెహికల్. ఆ వెహికల్లో కూర్చొని వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఫైరింగ్ చేయొచ్చు, ఏమిటి రబ్బర్ బుల్లెట్లు వదలొచ్చు, ఏమైనా చేయొచ్చు. దట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ వెహికల్ ఇన్ అవర్ పోలీస్ వ్యవస్థ. దానికి డ్రైవరు పరిగెత్తినాడు, దాని ఆపరేటర్ పరిగెత్తినాడు. ఇట్స్ ఎ బుల్లెట్ ప్రూఫ్.
అందరూ పరిగెడితే వాళ్ళతో పాటు నేను పరిగెత్తా. నేనేమి ఇంతవరకు మా ఏరియాలో ఇక్కడంతా దివాకర్ రెడ్డికి ఇంత బడమీసాలు ఉన్నాయి, 2 కొమ్ములు ఉన్నాయి, అబ్బో 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 లేదు పబ్బో లేదు. వాళ్ళు కొంచెం మాదిరి పరిగెడతా, నేను కొంచెంగా పరిగెత్తా, నేను కొంచెం ఏం చేయాలా? నా మీసాలు పోయినాయి, నా కొమ్ములు పోయినాయి. నేనేమి ఇప్పుడు ఏదో అన్నంలా కొజ్జా అన్నటువంటి పదము ఈ రాయలసీమలోనే కాదు, ఈ రాష్ట్రం మొత్తం ఆడామొగ కానటువంటి వాళ్ళకి వాళ్ళు అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ అన్పార్లమెంటరీ వర్డ్, నేను దీనివల్ల బాధపడ్డటువంటి వాళ్ళకి అందరికీ క్షమాపణ చెప్తున్నా. మరీ ముఖ్యంగా ఏమి ఆ సాయి ప్రసాద్ ఇవిడు వాడు సినిమా వాడు కర్ణాటక ఆయన సాయి కుమార్ సినిమాల్లో చేసేట్టుగా ఇట్లా మీసం తిప్పి నేలక కోస్తా అన్నాడు మహానుభావుడు. నేను అన్నమాట అన్పార్లమెంటరీ వర్డ్ ఆయన అన్నింటే నేను తప్పని ఇంటి దగ్గర పోయి చెప్పి ఫలాభివందన కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇండియాలో ఆడామొగ కారటువంటి వాళ్ళకు కొజ్జాలని పిలుస్తున్నారు. నేను ఫలానా ఆయన, ఫలానా రాముడు, ఫలానా శివయ్య, ఫలానా ఆయన కొజ్జా అనేటువంటి మాట నేను ఏ ఒక్కరి పేరు కూడా ఉచ్చరించలేదు. అక్కడ ఆ రోజు పనిచేసేటువంటి వాళ్ళు పరిగెడితే నేను పరిగెత్తా. కాదయ్యా, నా కంటి ముందరా మీ కంటి ముందరా హత్య చేస్తే మీరు దూరంగా పరిగెత్తిపోతారా? మర్డర్ చేస్తే బుద్ధి పుట్టినట్టు కొట్టి కింద పట్టే వెహికల్స్ ధ్వంసం చేస్తే మీరు ఏమీ చేయలేకపోతే 200 మంది ఇంత జంపు ఆయుధాలతో ఏమి చేశారు? ఎందుకే జుట్టు పీక్కుంటారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.